వెల్కమ్ టు 95 న్యూస్. ఈరోజు మనం కోనేటి ఆదిమూలం గారు సత్యవేడి శాసనసభ్యులు గారి గురించి తెలుసుకుందాం. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో చిన్నతనం నుండే ఆయా ఆలోచనతో వారి నడవడిక సాగిందని చెప్పవచ్చును. ప్రజలకు సేవ చేయడంతో ఉన్న తృప్తి ఎంతో బలాన్ని ఇస్తుందని, ప్రజలకు సేవ చేస్తే మంచి జరుగుతుందనే ఆలోచనతో ప్రజలకు సేవ చేయడం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఆ ఆలోచనే వారిని రాజకీయాల వైపు తీసుకురావడం కాకుండా సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ్యుల వరకు రాజకీయాల్లో తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారంటే దానికి కారణము అతను నమ్ముకున్న ప్రజాసేవ తప్ప మరొకటి కారణం కాదని చెప్పవచ్చు. కోనేటి ఆదిమూలం గారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా సేవలు అందించినారు. ఆ సమయంలో కూడా ప్రజల సమస్యలపైనే అనినిత్యం పోరాడి ప్రజలకు సేవ చేయడంలో ముందంజలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కానీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో కానీ 2024 ఎన్నికల్లో ఒక నెల ముందు ఎలక్షన్ ఉందనగా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కోనేటి ఆదిమూలం గారి రాకను ఆహ్వానించి అతనికి వెంటనే ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. 40 రోజుల టైంలోనే వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చినప్పుడు కోనేటి ఆదిమూలం గారు మరలా కూటమి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారంటే దానికి కారణం ఏంటంటే అతను నమ్ముకున్న ప్రజాసేవ తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చు. ప్రజల్లో ఉంటే పదలు వెంటనే అవే వస్తాయనే దానికి నిదర్శనం మన కోనేటి ఆదిమూలం గారు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చిన్ననాటి నుండి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన కోనేటి ఆదిమూలం గారు అదే తరహాను ఆనాటి నుండి నేటి వరకు ఎవరిస్తూ అనినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల లక్ష్యంగా పనిచేస్తున్నారు. పదవులు ఉంటే చాలు కొంతమంది నాయకులు ఏదో ఆర్భాటంగా భావిస్తారు. కానీ ఆదిమూలం గారి మాటికి పదవుల్ని ఒక సేవా దృక్పథంతో చేస్తూ ప్రజలిచ్చే అవకాశాన్ని ప్రజలకే అందించాలని తపంతో అనినిత్యం పనిచేస్తున్నారు. ఆ సేవే వారిని రాజకీయాల్లో అగ్రగామంగా ఉంచడం కాకుండా, అంతేకాకుండా పెద్ద పెద్ద స్థాయి లీడర్ల దగ్గర కూడా, ఇతర ఎమ్మెల్యేల దగ్గర కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చామంటే దానికి కారణము వారు చేసిన మంచితనం తప్ప మరొకటి కాదని కూడా చెప్పవచ్చును. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా తన దగ్గరకు వచ్చిన ప్రజలను ఆదరించి అభిమానించి వారికి ప్రజాసేవ చేయడంలో తిరుగులేని నేతగా కూడా మన కోనేటి ఆదిమూలం గారు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలకు సేవ చేస్తే పదవులు వస్తాయనే దానికి నిదర్శనం మన ఆదిమూలం గారు అని కూడా చెప్పవచ్చును. పదవి ఇచ్చిన ప్రజలను అనిత్యం గుండెల్లో పెట్టి చూసుకుంటూ అభిమానించటం వల్లనే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, సీనియర్ శాసనసభ్యుడిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎంతో మెరుగ్గా ఉన్నాయని కూడా చెప్పవచ్చును. కూటమి ప్రభుత్వంలో సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆదిమూలం గారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తరపున అతనికి క్యాబినెట్ పదవిలో క్యాబినెట్ ర్యాంకింగ్ గల మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రజలందరూ భావించారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆదిమూలం గారికి స్థానం వస్తుందని కూడా ఆదిమూలం గారి అభిమానులు అందరూ కూడా ఆశించారు.
కానీ అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యం వల్ల కానీ లేదా కొన్ని పరిస్థితుల వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదిమూలం గారికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ ఆదిమూలం గారు ఏ పని చేసుకొచ్చినా ఆగుమేఘాల మీద ఆ పని చేసే విధంగా ఆ జిల్లా ఉన్నతాధికారులకు కానీ లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారంటే దానికి కారణము ఆదిమూలం గారు ఏ పని చేసినా అది ప్రజా సంక్షేమం కోసం చేస్తారు తప్ప మరో కారణం కాదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అంత స్వేచ్ఛ ఇచ్చారని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్వేచ్ఛను పూర్తిగా కూడా ప్రజల సంక్షేమం కోసం నిగిస్తూ ప్రజాసేవలు నిర్వహిస్తూ తిరుగులేని ప్రజానాయకుడిగా కోనేటి ఆదిమూలం గారు చలామణి అవుతున్నారు. ప్రజల్లో ఉంటే అనునిత్యం ప్రజాసేవ చేస్తూ ఉన్న ఆదిమూలం గారికి త్వరలోనే క్యాబినెట్ హోదా కలిగిన పదవి ఇస్తారని కూడా అభిమానులు అంటున్నారు. మరింత సేవ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారని కూడా ఆదిమూలం గారి అభిమానులు, సహచరులు, సన్నిహితులు భావిస్తున్నారు. ఉమ్మడి ఎన్నికల ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి చంద్రబాబు నాయుడు సీఎం చేస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అనేక కంపెనీలు రావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు కూడా అనేక మంచి పరిశ్రమలు వస్తాయని, అమరావతి నిర్మాణం కూడా ఆగమేఘాల మీద జరుగుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడంలో, చైతన్యవంతం చేయడంలో కూడా ఆదిమూలం గారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును.